చంద్రబాబు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పథకం ఈ టిడ్కో పథకం. టిడ్కో పథకం ద్వారా 2,64,000 మంది లబ్ధిదారులకు 9,400 కోట్ల రూపాయల వ్యయంతో ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్నది అప్పటి ప్రభుత్వం యొక్క ప్రధాన ఆలోచన. ఆ దానికి సంబంధించి ప్రభుత్వం అనేక వేల మందికి ఉపాధి కల్పించే అవకాశంతో పాటు ప్రభుత్వం నిర్మించే ఇళ్ల ద్వారా ప్రతి ఒక్కరు కూడా నివాసం కల్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం 2014 నుంచి 2019 కాలంలో ఏర్పాటు చేసిన ఇళ్ల నిర్మాణం ప్రస్తుతం ఈ విధంగా కనిపిస్తుంది. ఇదే నిర్మాణాలు ప్రస్తుతం 2024 సంవత్సరంలో 2024లో కూడా ఇదే పరిస్థితిలో కనబడుతుంది. అంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో కనీసం గంపెడ మట్టిని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వేయలేదు. రివర్స్ టెండరింగ్ ద్వారా పూర్తిగా కూడా టిడ్కో ఇళ్ళని కూడా రివర్స్ అయిపోయాయి. పూర్తిగా కూడా చెదలు పట్టేసి పూర్తిగా పాములు నిలయాలుగా మారిపోయే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. టిడ్కో ఇళ్లపై తెలుగుదేశం పార్టీ అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నా కూడా గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో చిన్న మార్పు కూడా రాలేదు. ప్రస్తుతం మరొకసారి టీడీపీ ప్రభుత్వం అధికారంలో రావడంతో టిడ్కో ఇళ్లకు మోక్షం లభిస్తుందని లబ్ధిదారులు అనుకున్నారు. ప్రస్తుతం టిడ్కో ఇళ్ల నిర్మాణం ఎలాగా ఉందో అదా టీవీ ప్రజలందరికీ తెలిపే ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో టిడ్కో ఇళ్లకు పెట్టిన గ్రహణం వీడిపోబోతుంది. మరికొన్ని రోజుల్లోనే టిడ్కో ఇళ్లకు సంపూర్ణంగా ప్రజా మద్దతు లభించే అవకాశం కనబడుతుంది. చంద్రబాబు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నిరుపేదకు కూడా ఇంటిచ్చే పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే టిడ్కో పథకం. టిడ్కో పథకం ద్వారా రాష్ట్రంలో 2,64,000 మందికి 9,400 కోట్ల రూపాయల వ్యయంతో టిడ్కో ఇళ్లను నిర్మించారు. అయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో టిడ్కో ఇళ్లు పూర్తిగా మరుగున పడే పరిస్థితి కనబడుతుంది. నిర్మాణంలో ఉన్న ఇల్లు పూర్తిగా యథావిధి స్థితిని కొనసాగిస్తూనే ఉంది. ఎక్కడ వేసిన గొంగలన్నీ అక్కడన్నా తీరుగా కనబడుతుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మన ఏదైతే టిడ్కో ఇళ్ళు ఉన్నాయో చూసుకుంటాం. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయి సుమారు 5 సంవత్సరాలు కావస్తున్నా ప్రస్తుత పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. 2014లో మొదలుపెట్టిన టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం, టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 2019లో పూర్తిగా ఈ రూపాన్ని అయితే దాల్చుకున్నాయి. 2019కి ముందు, ఎన్నికలకు ముందు కొన్ని ఇళ్లను చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు ప్రజలకు కేటాయించింది. తద్వారా కొంతమందికి లబ్ధి చెందింది, కొన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. అయితే తర్వాత ధర్మిలో వచ్చిన ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఈ టిడ్కో ఇళ్లను ఏమాత్రం పట్టించుకోలేదు. టిడ్కో ఇళ్లను పూర్తిగా కూడా గాలి కొదేసి పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం 2019 నుంచి 2024 వ్యవస్థ ఏదైతే 5 సంవత్సరాల వ్యవధిలో కనీసం ఇంటిని బాగు చేయడం కానీ, నిర్మాణాత్మకమైన పనులు చేయడం కానీ ఎటువంటి పనులు చేపట్టలేదు. దీనివల్ల పూర్తిగా కూడా ఇవి పాడైపోయే పరిస్థితి కనబడుతుంది. దీనివల్ల పూర్తిగా ఇవి శిథిలాస్థితి చేరుకున్నాయి. ప్రారంభోత్సవం నోచుకోకుండానే శిథిలాస్థితి చేరుకుంది. ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వర్తించిన ఏదైతే ఈ పథకం ఉందో పథకం పూర్తిగా కూడా నీరు గారిపోయింది. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు లోపల ఈ పరిస్థితి. కనీసం మనిషి వెళ్ళలేని పరిస్థితి కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంత పెద్ద ఎత్తున పేదలకు అందవలసిన ఇంటి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వ వైఫల్యం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా తెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వం పేదల పట్ల కనీసం కనికరం కూడా లేకుండా, వారికి సొంత ఇంటిని నెరవేర్చాలనే ఆలోచన కూడా లేకుండా చేసిన ఈ పథకం ద్వారా పేదలు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితిని వాస్తవిక రూపం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. టిడ్కో ఇళ్లు ఈ విధంగా ఉన్నాయి. దీనికోసం అనేక మంది అప్పు సప్పు చేసి కనీసం పుస్తులు దాకా పెట్టి కూడా అనేక మంది బ్యాంకుల్లో డబ్బులు కట్టిన వారు ఉన్నారు. వారందరికీ కూడా కనీసం సమాధానం చెప్పే నాదుడు లేని పరిస్థితి చాలా స్పష్టంగా తెలుస్తుంది. టిడ్కో ఇళ్లకు మోక్షం కలగాలని చంద్రబాబు రావాలని వీరందరూ కోరుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే గోదావరి జిల్లా వాసులందరూ కూడా ఏకపక్ష తీర్పునిచ్చారు. తదనుగుణంగా టిడ్కో ఇళ్లకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మోక్షం లభిస్తుందని వారందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రేపు 12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా టిడ్కో ఇళ్లపై ఆయన దృష్టి సారించినారు. ఇప్పటికే ఎక్కడికక్కడ శాసనసభ్యులు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న టిడ్కో ఇళ్లపై సమీక్షలు నిర్వహించి దీనికి ఒక రూపకల్పన చేయాలి. ఖచ్చితంగా పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల నిర్మాణం పట్ల చిత్తశుద్ధి ఉండాలి. గడిచిన ప్రభుత్వాల మాదిరిగా కక్ష సాధింపు చర్యలు కాకుండా ఖచ్చితంగా పేదలందరికీ ఈ ఇళ్లు ఉపయోగపడే విధంగా ఇవ్వాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న మన సైట్లో సుమారు 5,675 మందికి ఇళ్ల పట్టాలను ఏదైతే టిడ్కో ఇళ్లను కేటాయించారు. ఇక్కడ ఈ టిడ్కో ఇళ్లకు సంబంధించి 3 విభాగాలుగా ఉంటాయి. 300 చదరపు అడుగుల గజాలు, 365 చదరపు అడుగుల గజాలతో పాటుగా 400 గజాలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ ఇళ్ల నిర్మాణం దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఇచ్చే అవకాశం కలుగుతుంది. బిలో పవర్టీ లేని వాళ్ళందరూ కూడా 300 చదరపు అడుగులను ఇస్తున్నారు. అదేవిధంగా దిగువ మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఏదైతే తమ యొక్క విషయ పరిజ్ఞానంతో తమ యొక్క అవకాశాన్ని, తమ యొక్క ఆర్థిక పరిపుష్టిని దృష్టిలో ఉంచుకొని వారికి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయానికి తగ్గట్టుగానే ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిస్థితి చూస్తున్నాం. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున
కొన్ని కోట్లాది రూపాయల్లో ప్రజా ధనాన్ని ఈ విధంగా చూస్తే గడిచిన ప్రభుత్వం పూర్తిగా కూడా దాన్ని దుర్వినియోగం చేసినట్టు తెలుస్తుంది. ఏ ఒక్కరికి కనీసం ఒక ఇంటిని కూడా ఇవ్వకుండా తాత్సారం చేయడం ద్వారా ప్రస్తుతం ఇళ్ళని కూడా శిథిలావస్థకు చేరిపోతున్నాయి. విష పురుగులు, పాముల పురుగులు నిలయ ఉండే పరిస్థితి కనబడుతుంది. ఏ ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఇంత పెద్ద ఎత్తున టౌన్షిప్లను ఏర్పాటు చేస్తే అవన్నీ కూడా నిరుపయోగం పట్ల చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో ఎంతో దూరదృష్టితో రాబోయే కాలం యొక్క ఆవశ్యకతను గుర్తించి 2014లోనే ఈ పథకాన్ని శ్రీకారం చుట్టింది. అప్పుడు L&T కంపెనీ అత్యధికంగా దీన్ని నిర్మించడం జరిగింది. ఎటువంటి రాయి లేకుండా పూర్తిగా ఈ కట్టడం కూడా పూర్తిగా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన కట్టడాలు ఇవి. ఈ నిర్మాణానికి సంబంధించి ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎక్కడా లీకేజ్ లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన టెక్నాలజీతో నిర్మించడం వల్ల పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కొన్ని టౌన్షిప్లు అంటే నియోజకవర్గాల వారీగా ఒక కొత్త టౌన్షిప్లు ఏర్పడి ఈ ప్రాంతాలంతా కూడా ఎంతో అభివృద్ధి చెందే పరిస్థితి కనబడుతుంది. గడిచిన 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందిన ఈ ప్రాంతాలను కేవలం కక్షపూర్తి చర్యలు టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన పథకం అనే ఒకే ఒక కారణంతో ఈ పథకాన్ని పూర్తిగా తొక్కిపెట్టడం జరిగింది. దీనివల్ల పూర్తిగా పేద ప్రజలు పూర్తిగా నష్టపోయారు. ఈ రోజు పేద ప్రజలకు అందించవలసిన ఏదైతే ఈ పథకం ఉందో, ఏదైతే ఇళ్ళు ఉన్నాయో ఈ ఇళ్ళని కూడా ప్రస్తుతం నిరుపయోగంగా తయారయ్యే పరిస్థితి ఉంది. అయితే దీనిపై చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత ప్రత్యేక దృష్టి సారించి వీటన్నిటిని కూడా పునర్నిర్మాణం అంటే కొద్దిపాటి రిపేర్లు చేయవలసి ఉంది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయవలసి ఉంది. మౌలిక సదుపాయాలకు సంబంధించి ఒక రూపకల్పన చేయవలసి ఉంది. గత 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతాలు ఎప్పటికీ అభివృద్ధి చెంది ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాలు అనుసంధానం చేస్తూ కొత్త రూట్ మ్యాప్లను ఏర్పాటు చేయవలసి ఉంది. వీటన్నిటిని ఏర్పాటు చేయడంతో పాటు మంచినీరు ఏర్పాటు చేసేందుకు అత్యద్భుతమైన ట్యాంకులు ఏర్పాటు చేయడంతో పాటు మురుగునీరు వ్యవస్థని అత్యాధునికంగా ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తున్నాయి. వీటన్నిటితో రానున్న కాలంలో ఈ టౌన్షిప్లు ప్రస్తుతం ఉన్న ప్రాంతాలకు తలమానికంగా తయారయ్యే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఉన్న ప్రాంతాలకు ఇవి ఒక శిరోధార్యంగా ఉండే పరిస్థితి. అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఈ ప్రాంతాల్లో రానున్న కాలానికి అత్యధికమైన టౌన్షిప్లుగా ఏర్పడే కనిపిస్తుంది. ప్రస్తుతం భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఏర్పాటు చేసిన ఈ నిర్మాణాలన్నీ కూడా ప్రస్తుతం టౌన్కి చాలా చేరువుగా ఉన్నాయి. ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా చాలా చేరువుగా ఉన్నాయి. రాష్ట్రంలో టిట్కో ఇళ్లకు పూర్తిగా పట్టిన గ్రహణం వీడిపోయి పూర్తిగా ప్రజలకు వినియోగం వచ్చే ఆవశ్యకత కనబడుతుంది. రానున్న 2-3 రోజుల్లో దీనిపై అత్యంత కీలకమైన ప్రకటన రాబోతుంది. ప్రస్తుతం ఉన్న ఇళ్ల నిర్మాణం ఎవరికి ఉపయోగపడంగా ఉంది, ఉన్న అరాకొర సదుపాయాలను పూర్తిగా వీటన్నింటినీ సరిచేసి పేద ప్రజలకు గనక ఇళ్ళు ఇస్తే చిరస్థాయిగా చంద్రబాబు ప్రభుత్వం మరొకసారి సుస్థిరంగా ప్రజల గుండెల్లో ఉండిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. గతంలో మాదిరిగా అయితే చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించిన అనేక పథకాల్లో ప్రస్తుతం అమరావతి నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, అదేవిధంగా టిట్కో ఇళ్ల నిర్మాణం కానీ ఈ 3 కూడా అత్యంత ప్రాధాన్యతనిచ్చి చంద్రబాబు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళింది. ఆ 3 పథకాలకు ఏదైతే పనులు ఉన్నాయో ఆ 3 పనులకు కూడా గత ప్రభుత్వం మోకాలడ్డెట్టింది. ప్రస్తుతం ఆ 3 పనుల్లో ఆల్రెడీ అమరావతి పనులు ప్రారంభమయ్యి పోలవరం పనుల్లో శరవేగం కనబడుతుంది. మరో విధంగా టిట్కో ఇళ్లకు కూడా మోక్షం లభించే పరిస్థితి కనబడుతుంది. టిట్కో ఇళ్ల కనుక పేద ప్రజలకు అందిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2,64,000 మంది లబ్ధిదారులు తమ ముఖాల్లో ఆనందం చూసి తమ హృదయాల్లో చిరస్థాయిగా చంద్రబాబును నిలుపుకునే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.